నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓ నాగేశ్వరరావు గారు. గత 25 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో పనిచేశారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సమాజానికి దంత వైద్య పరిజ్ఞానం కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. సో డాక్టర్ గారిని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. చాలామంది యూత్ అమ్మాయిలు అబ్బాయిలు స్మోక్ చేయడం జరుగుతుంది. ఇలాంటి స్మోక్ చేయడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి వివరించండి డాక్టర్ గారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు రోడ్ల మీద సిగరెట్లు తాగటం. అంటే కొంతమంది ఉద్యోగస్తులు కూడా, కాలేజ్ స్టూడెంట్స్ ఉద్యోగస్తులు మనం చూస్తాం, ఈవినింగ్ అని అయ్యేటప్పటికీ రోడ్డు పక్కన కూర్చుని సిగరెట్లు తాగడం అనేది చూస్తూ ఉన్నాం. ఇట్లాగా చాలామంది చేస్తారు. అంటే అసలు ఈ సిగరెట్లు తాగటం అనేది అసలు దేనికోసం తాగుతున్నారు అన్నది వాళ్ళకి అర్థం కావాలి. అంటే ఏదో సరదా కోసం తాగుతున్నారా, లేకపోతే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది వాళ్ళకి కొంచెం అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, కొంతమంది పిల్లలు హై స్కూల్ వాళ్ళు కూడా తాగటం కూడా జరుగుతూ ఉంది. ఇట్లా తాగటం వల్ల ఏమవుతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించాలి. ఏంటి ఇట్లా పెట్టి సిగరెట్ తాగటం వల్ల ఈ పెదవికి అవి వేడి, ఆ వేడికి ఆ పెదవంతా కాలిపోతుంది అన్నమాట. కాలిపోయి పెదవులన్నీ ఈ తెల్లగా మారటం అనేది జరుగుతుంది. ఆ తెల్లగా మారిన తర్వాత అది ఎర్రగా మారటం, అంటే కొంతమందికి ఎర్రగా మారుతుంది, కొంతమంది తెల్లగా మారుతుంది. తర్వాత పుండు అవడం అనేది జరుగుతుంది. రాను రాను అది క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. అట్లాగే కాకుండా ఈ పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి, అట్లాగే ముక్కుల్లోకి, అట్లాగే మొత్తం శరీరం ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందో ఊపిరితిత్తుల నుంచి ఈ బ్లడ్లో కలవటం, ఈ బ్లడ్ నుంచి గుండెలోకి, గుండె నుంచి పంప్ అయ్యి మొత్తం శరీర అవయవాలన్నిటికీ కూడా అది ఈ పాయిజనస్ గ్యాస్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఈ సిగరెట్లో 7,000 విష పదార్థాలు, విషవాయువులు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మన యొక్క రక్తాన్ని, మన యొక్క అవయవాల్ని పాడు చేసి లాస్ట్కి మనకి ఏంటంటే మనకి ఒక అనారోగ్యం కలుగజేసి లాస్ట్కి డెత్ అనేది జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి. అంటే కొంతమంది అంటారు, మేము 20 సంవత్సరాల నుంచి తాగుతున్నాము, మేము 15 లేదా 25 సంవత్సరాల నుంచి తాగుతున్నాం, మాకు ఏం కాలేదు, మీరు డాక్టర్ గారు ఇట్లా చెప్తున్నారు అని మా దగ్గర చాలామంది చెప్తూ ఉంటారు. కానీ కొంతమందికి 10 సంవత్సరాలకే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉన్నది. కొంతమందికి 5 సంవత్సరాలకే క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. కొంతమందికి 30 సంవత్సరాలకి, కొంతమందికి 40 సంవత్సరాలకి, కొంతమంది 50 సంవత్సరాలకి, ఇట్లాగా వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళు కాల్చే సిగరెట్లు ఆ క్వాంటిటీని బట్టి, అవి ఆ రకాలను బట్టి ఇవి ఆధారపడి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించి సరదా కోసం సిగరెట్లు తాగటం అనేది చాలా అమాయకం. కాబట్టి ఈ అమాయకత్వాన్ని వదిలి వీరు అవగాహన పొంది ఆ సిగరెట్లను మానేసి ఇప్పుడు మీ యొక్క అంటే మిగతా కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవడం అనేది ఉత్తమం అని నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.